రక్తమంతా కూడా మన కోసం పెట్టాలని ఇష్టపడుతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చాలా 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 బాధ అనిపించి, దుఃఖం అనిపించి, ఏడుపు వచ్చినటువంటి మాట ఏంటిదనంటే, దేవుడు చాలా పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతను మనము కొలవలేం. ఆయన పరిశుద్ధతను మనము కొలవలేము. ఆయన నీతిని మనము కొలవలేము. ఆయన ఆలోచనలు మనము కొలవలేము. ఆయన ప్రేమను మనము కొలవలేము. ఆయన రక్తములో ఉన్న శుద్ధీకరణను మనము కొలవలేం. ఆయన రక్తములో ఎంత శుద్ధి ఉన్నదో మనము కొలవలేం. మనకు అర్థం అవడం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు నోటిలో నుంచి ఒక మాట పలికితే, దేవుడి నోటిలో నుంచి ఒక మాట పలికితే సృష్టి అంతా కూడా సృజించబడింది కదా. సృష్టి అంతా కూడా సృజించబడింది కదా. దేవుడు ఒక మాట సెలవిస్తేనే అన్ని జరిగినప్పుడు దేవుడు ఒక రక్తపు బొట్టు చాలదంటారా మనలందరినీ శుద్ధీకరించడానికి? దేవుని రక్తపు బొట్టు ఒక్కటి సరిపోతుంది ప్రపంచం అంతా శుద్ధీకరించబడడానికి. ఒక్క రక్తపు బొట్టు సరిపోతుంది అనుకోలేదు దేవుడు. తన రక్తమంతా కూడా ఇవ్వాలనుకోండి. ఎందుకో తెలుసా? ఒక రక్తపు బొట్టులో శుద్ధీకరణ ఎంత ఉందో కాదు, నా రక్తంలో ఉన్నంత శుద్ధీకరణ అంతా కూడా నా కుమారుడు కుమార్తెలు పొందాలి. హల్లెలూయా. ఒక్క రక్తపు బొట్టులో శుద్ధీకరణ కాదు, నా రక్తంలో ఎంతైతే శుద్ధీకరణ ఉన్నదో, నా రక్తంలో ఎంతైతే పవిత్రత ఉన్నదో, నా రక్తంలో ఎంతైతే నీతి ఉన్నదో, నా రక్తంలో ఎంతైతే ప్రభావం ఉన్నదో, ఆ ప్రభావం అంతా నా పిల్లలలో ఉండాలి అని కోరుకున్నటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.